రైతు బిడ్డ ఒక మాట ఇచ్చిండు తమ్ముడు ప్రశాంత్. నేను వచ్చిన డబ్బును పేదవాళ్ళ కోసం, పేద రైతుల కోసం, అనాథల కోసం నేను వెచ్చిస్తా అని చెప్పిండు. ఎవరి డ్రీమ్ వాళ్ళు తీర్చుకుంటే కిక్కేముంది, పక్కనోళ్ళ డ్రీమ్ తీరుస్తేనే కదా కిక్కు. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా కొన్ని ట్రోల్స్ కూడా జరిగినాయి. ట్రోల్స్ అంటే నేనేమో ఒకటే చెప్తా, ట్రోల్స్ వాళ్ళకి ట్రోల్ చేసి. సో హాయ్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు ఉన్నారు బిగ్ బాస్ బోయిలి షవల్ గారు. సో పల్లవి ప్రశాంత్ ఇంటి గారు వచ్చారు. సార్ ఏంటి సార్ మ్యాటర్, ఈరోజు ఇక్కడ రావడానికి అందరు కలవడానికి ఏంటి రీజన్? కారణం ఏంటంటే బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మన రైతు బిడ్డ ఒక మాట ఇచ్చిండు తమ్ముడు ప్రశాంత్. ఏంటంటే నేను వచ్చిన డబ్బును, నాకెంత వచ్చినాయో అంత డబ్బును పేదవాళ్ళ కోసం, పేద రైతుల కోసం, అనాథల కోసం నేను వెచ్చిస్తా అని చెప్పిండు. వాళ్ళందరినీ ఆదుకుంటానని చెప్పిండు. అలాగే అన్నమాట ప్రకారమే ఈరోజు అరంగేట్రం అంటే శుభారంభం అయింది. ఏంటంటే ఇవాళ ముగ్గురు అనాథ పిల్లలు, పాపం వాళ్ళకి ఫాదర్ మదర్ లేరు, చిన్న ఇంత పిల్లలు, వాళ్ళ నుంచి ఇవాళ సహాయం చేయడం మొదలుపెట్టాడు. సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు యాక్చువల్గా, కానీ అంటే బ్యాడ్ లక్ వచ్చింది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళని చేరదీసి వాళ్ళ సాయం చేయడం మొదలుపెట్టిండు. దీని తర్వాత మళ్ళీ ఊరూరు అంటే ఇక్కడనే కాదు, తెలంగాణనే కాదు, ఆంధ్రానే కాదు, తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల్లో కూడా పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తనకు వచ్చినటువంటి ఆ చిన్న అమౌంట్లు అయినా కూడా వృధా భక్తిగా సహాయం చేసుకుంటూ, ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి స్థాయిలో ఉన్నా కూడా నేను డబ్బును నేను దాచుకోను, ప్రజల కోసమే సేవ చేస్తా అని చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది. సహాయం కూడా ప్రారంభం చేయడం జరిగింది. దీనికి శివాజీ అన్న కూడా వచ్చారు, సందీప్ అన్న వచ్చారు, అలాగే అడ్వకేట్లు వినోద్ అన్న, లక్ష్మణ్ అన్న, రామారావు అన్న, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ఇవాళ. ఎందుకంటే తనను వాళ్ళు సేవ్ చేసిన వాళ్ళలో వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు కదా. అలాగే ప్రమీల గారు, ఇవాళ సోషల్ వర్కర్ ప్రమీల గారు కూడా రావడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్ గారు ఏంటి డబ్బులు తీసుకున్నారు, సాయం చేయట్లేదని అప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళందరికీ సమాధానం అయింది అంటారన్న ఈ రోజుతో? ఇప్పుడు ఒక 1000 మంది మంచోళ్ళు ఉన్నప్పుడు ఒక 2-3 చెడ్డోళ్ళు ఉంటారు. ఆ 2-3 చెడ్డోళ్ళు ఉన్నంత మాత్రాన 1000 మంది పాడవారు కదా. కాబట్టి అది ఎక్కడో అక్కడ, ఇప్పుడు విలన్ ఉంటేనే సినిమాకి మజా ఉంటుంది, విలన్ లేకపోతే సినిమా యాడ్ ఉంటుంది. వాళ్ళు విలన్లు ఉండాలి, ఒక సినిమాకి విలన్లు ఉంటేనే మజా వస్తుంది. సో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారితో కలిసి మీ అందరూ పార్టిసిపేట్ చేసి ఇప్పుడు మీరు కూడా మీ వంతు సాయం చేస్తున్నారని అంటున్నారు. సో సందీప్ మాస్టర్ 25,000 ఇచ్చారంట. సో అందరూ అన్ని విధాలుగా సాయం చేస్తా అంటున్నారు. ఒకవేళ మీ వరకు నిజంగా ఇబ్బందులు ఉన్న ఫ్యామిలీ ఏదైనా మీ వరకు రావాలంటే సో ఏ విధంగా రావాలో ఒకసారి చెప్తారు? ఖచ్చితంగా నేను కూడా ఇప్పుడు ఒక మాట చెప్పాను. నేను ఏంటంటే నాది మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం కొలుగూరులో. ఎందుకంటే ప్రశాంత్ వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం జరగలేదు, అంటే ఒక పెద్ద ఫంక్షన్ చేద్దామని ప్లాన్ ఉంది, కళా కార్యక్రమమే. అందులో భాగంగా సందీప్ మాస్టర్ డ్యాన్సర్లు నా పాటలు అలరిస్తూ ఇక్కడ ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఇక్కడి నుంచి టోటల్ తెలుగు ప్రజలందరికీ కూడా వాళ్ళకి కృతజ్ఞతల భావంగా ఇక్కడ ఒక మంచి ఈవెంట్ అనేది ఈ ఊర్లో ఏర్పాటు చేస్తాం. ఆ రోజు చెప్తారు ఎలాగ నేనేం చేస్తా, నాతో పాటే ఇంకా చాలా మంది సహాయ సహకారాలు చేసేవాళ్ళు ముందుకొస్తారు. ఆ రకంగా మేము అవేర్నెస్ తీసుకొస్తాం. ఏదో మేమే ఇవ్వడం, ఇప్పుడు నేను 10 రూపాయలు ఇచ్చి 10,000 20,000 ఇచ్చిన అది కాదు కదా సహాయం. ఇంకా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు గ్రేట్. ఇప్పుడు సందీప్ మాస్టర్ అట్లా ఇచ్చిండు అంటే అదొక ఇన్స్పిరేషన్ అందరికీ. ఇప్పుడు నువ్వు అన్న ఇచ్చిండు కాబట్టి నువ్వు అడిగింది. అట్లనే ఇదనే కాదు, ఇంకా చాలా పెద్ద ఎత్తున కూడా ఇంకా ఎవరైతే బలహీన బడుగు వర్గాలు ఉంటారో మనం వాళ్ళందరికీ కూడా చేస్తాం. అలాగే మనమనే కాదు, ప్రభుత్వం ద్వారా కూడా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితికి మేము తీసుకొస్తాం. ప్రభుత్వం కూడా ఆదుకునే ప్రభుత్వం కాదంటలేము, అంటే మా వంతు కృషిగా ఇదంతా అంతే. సో బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఒకలాగా ఉంటారు. అన్నోళ్ళు అందరు నోరు మోస్తారంటారు సార్ ఈ హెల్పింగ్ నేచర్తో? నోరు మూయడం అంటే నేను అదే చెప్తున్నా కదా, కొన్ని ట్రోల్స్ కూడా జరిగినాయి. అదే చెప్తున్నా, ట్రోల్స్ అంటే నేనేమో ఒకటే చెప్తా, ట్రోల్స్ వాళ్ళకి ట్రోల్స్ చేసి డబ్బును సంపాదించాలనుకోకండి. ఎందుకు తెలుసా, రాను అది ఒక బ్యాడ్ ఛానలే అంటారు తప్ప దాన్ని గుడ్ ఛానల్స్ అనరు. ఆ ట్రోల్ చేయడం వల్ల అంటే కామెడీగా మీరు ఎవరైనా కమెడియన్స్ ఉంటే వాళ్ళు ఉంటే ఏదైనా ట్రోల్ మీ ఇష్టం అది పెట్టుకోండి, కానీ ఇట్లా సీరియస్గా అంటే ఇంత కష్టపడి ఒక అట్టడుగు స్థాయి నుంచి కష్టపడి ఒక బిగ్ బాస్ లాంటి మహావేదిక మీద ఒక టైటిల్ సాధించినటువంటి ఒక వ్యక్తి మీద, సహాయ సహకారాలు చేసేటువంటి వ్యక్తి మీద ఒక ఇన్స్పైర్ అంటే రేపు 10 మంది స్కూల్ పిల్లలు
వేల మంది లక్షల మంది స్కూల్ పిల్లలు ఇవాళ ఆదర్శంగా తీసుకునేటువంటి పరిస్థితులలో అలాంటి వ్యక్తిని వీళ్ళు ట్రోల్ చేయడం అంటే ఈ సభ్య సమాజానికి మంచిది కాదు. ఈ ఈ పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఈ సమాజానికి ఒక మంచి, ఎందుకంటే మీకు ట్రోల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు, వాళ్ళకు కూడా ఒక ఇది ఉంటుంది. సో అది ఆలోచించాలి. ఎవరికైనా ఒక చెడు రోజులు వస్తాయి, గడ్డు రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తాయి. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బాధపడతారు మీరు, అట్లా బాధపడద్దు. సో ఇప్పుడు మరి పల్లవి ప్రశాంత్ గారి అప్డేట్ ఉందని మొన్న ప్రెస్ మీట్లో అన్నారు. సో ఏంటి సార్ ఆ అప్డేట్ గురించి? మేము ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్డేట్ అంటే ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయనకంటే ప్రజాసేవ చేసే ఆలోచన ఉంది. ఆ ప్రజాసేవ చేసేటువంటి క్రమంలో దానికి సంబంధించిన పూర్వపరాలంతా కూడా ముందు ముందు తెలుస్తా ఉంటాయి ఆయన ఆలోచనలు. అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. అంటే అంటే ఎందుకంటే నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు. నాకు పూర్తిగా ఆయన కూడా అన్న ఇట్లా చేద్దాం అనుకుంటాను కూడా, నాకు కూడా ఆయన మనసుకి ఏం చెప్పలేదు. బట్ ఇండైరెక్ట్ గా అంటే అవి బయటపడతాయి మెల్లగా, ఆ వేవ్స్ బయటకు వస్తున్నాయి. సో మంచిదే కదా, సంతోషం. తన ఊరికి తను సాయం చేయడం కోసం ఇప్పుడు పొలిటీషియన్ కావాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే మంచిదే కదా. ఇప్పుడు ఒక పేదరికంలో ఉండి ఇప్పటికి కూడా వచ్చి మళ్ళీ అదే తోటలో అదే చేనులో పనిచేసుకునే వ్యక్తి తనకు వచ్చిన డబ్బులు అంటే 100, 200, 500, 1000 రూపాయలు సంపాదించుకునే ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్న వ్యక్తి తనకు వచ్చిన లక్షలు మళ్ళీ తిరిగి పంచుతానంటే గొప్పడే కదా, గొప్ప విషయం కదా అది. సో అలాంటి వ్యక్తికి ప్రోత్సహిస్తే మంచిదే. సో మరి మీరు ఆ బిగ్ బాస్ టీం మొత్తం కలిసి ఒక సాంగ్ చేస్తున్నారు అని అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? సాంగ్ చేస్తున్నాం పల్లవి ప్రశాంత్ మీద ఇప్పుడు త్వరలో. అదే ఇప్పుడు కార్యక్రమం ఇక్కడ చేస్తాం కదా, ఆ కార్యక్రమం పురస్కరించుకొని ఆ సాంగ్స్ రిలీజ్ అయితే అదే విధంగా శివాజీ అన్న మీద కూడా ఒక సాంగ్ ఉంటుంది, పల్లవి ప్రశాంత్ ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో భాగంగా మేమంతా ఉంటాం. మరి ఎప్పుడు సార్ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడటం? బిగ్ స్క్రీన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు అరంగేట్రం వస్తుంది, డెఫినెట్ గా చూస్తారు. అంటే మ్యూజికల్ గా, అంటే జనానికి నేను నా పాటలు అంటే ఇష్టం కదా, అట్లే పాటలతోటే వస్తున్నా. ఆ పాటకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్న సినిమాతోటే నేను వస్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ఫ్యూచర్ సార్. సో చాలా మందికి ఇన్స్పైర్ ఉంటారు మీరు అందరూ. బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఏ జనాలు మర్చిపోలేరు. ఎందుకంటే బయటకు వచ్చిన విన్నర్స్ వాళ్ళు ఆస్తులను పెంచుకున్నారు, కానీ పక్కన వాళ్ళకి సాయం చేద్దామని ఎవరు లేదు. సో ఫస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గారు సాయం చేయడం, మీరు అందరూ పార్టిసిపేట్ చేయడం ఈ ఊరు కోసం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తమ్ముడు, ఆల్ ది బెస్ట్.